హాయ్ అందరికీ. నేను చికెన్ బిర్యానీ చేశాను. అది కూడా దమ్ బిర్యానీ. చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. మీకు కూడా నాలాగే చికెన్ లవర్స్ ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. చికెన్ బిర్యానీకి బాస్మతి రైసే ఉండాలని ఏం లేదు. ఇంట్లో ఉండే రైస్తో కూడా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బయట హోటల్లో తినే విధంగా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఈజీనే, మరీ అంత కష్టమైతే ఏం కాదు. ఒకసారి చూసేద్దాం నేను ఏ విధంగా చేశానో. నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కూడా చికెన్ అలాగే ఇష్టం ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కిలో వరకు తీసుకున్నాను చికెను. అందులో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది ఇంట్లో చేసింది. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడరు, అలాగే 1 స్పూను కారం, పెరుగు ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కస్తూరి మేతి కొద్దిగా వేసుకున్నాను. కొత్తిమీర అలాగే పుదీనా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది అందులో. అలాగే ఇక్కడ నేను నిమ్మరసము ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ ఫ్రై చేసిన ఆనియన్స్ కొద్దిగా వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలన్నా ఆ ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టాలి. అంతవరకు ఒకసారి బాగా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే చప్పగా అనిపిస్తుంది. ఇక్కడ పచ్చిమిర్చి ఒక 4 ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. అంటే 1ని 2 చేయండి సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి పక్కన. నేను ఇక్కడ బిర్యానీకి ఒక 3 గ్లాసెస్ తీసుకున్న బియ్యము. అందులో నేను కొద్దిగా సాల్టు, 2 యాలకులు, అలాగే కొద్దిగా చెక్క కొద్దిగా వేయండి సరిపోతుంది. ఇక్కడ నేను అన్ని కొద్దిగానే వేస్తున్నాను. 4 లవంగాలు వేసాను అంతే. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఉంటే కొద్దిగా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అప్పుడు ఆ రైస్కి బాగా పడుతున్నది ఉప్పు కారము, అలాగే ఆ మసాలా అనేది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను బిర్యానీ చేయడానికి. కొద్దిగా వెడల్పుగా ఉండేది తీసుకోండి. ఇక్కడ బిర్యానీకి సంబంధించినవన్నీ కొద్దిగా వేయండి. బిర్యానీ ఆకు కూడా వేస్తే బాగుంటుంది. ఇందులో నేను ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను పెద్దవి. ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసుకోండి. వాటిని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్లో రైస్లో వేసాను కాబట్టి. అది ఫ్రై అయిన తర్వాత ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు చికెన్ మసాలా అంతా కలిపి ఒక అరగంట సేపు అలా వదిలేయండి. అలా చేయడం వల్ల చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. ఇక చూసారు కదా, అందులోనే వాటర్ మొత్తం ఆవిరైపోవాలి, అంతసేపు ఉడకనివ్వండి. నేను మూత క్లోజ్ చేసుకొని ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించాను. ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. అస్సలు నేనైతే కొద్ది కూడా వేయలేదు. ఇప్పుడు ఇందులో ఒక 4 నుంచి ఒక 5 టమోటాలు తీసుకోండి, మీడియం సైజువి. మీకు కావాలంటే టమోటాలని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఏదైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకో 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, నీళ్ళు అనేది కొద్దిగా తగ్గింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఒక 80% ఉడకాలి. మిగతా 20% ఆ రైస్తో పాటు ఉడికిపోతుంది. ఇక్కడ నేను రైస్ని ఒక 70% ఉడికిన తర్వాత ఆ వాటర్ మొత్తం తీసేసాను. ఈ విధంగా వేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, నీళ్ళని వంచేస్తే రైస్ టేస్ట్ ఉంటుందా అనేసి. ఉంటుంది. సాల్ట్, కారము, ఆ మసాలావన్నీ ఫ్లేవర్స్ అవి అబ్జర్వ్ చేసుకుంటాయి ఉడికేటప్పుడు. అందుకే అలా చేశాను. ప్లెయిన్గా అయితే ఉడకనివ్వద్దండి రైస్ని, అవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అది వేసాను. అలాగే కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఉంటే వేసాను. మీకు ఇష్టమైతే వేయండి ఫుడ్ కలరు, లేకపోతే అవాయిడ్ చేసేయండి. నేను కొద్దిగా వేసాను, 1 స్పూన్ వరకు. నేను ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో
మూత టైట్గా క్లోజ్ చేసేసి వదిలేసాను. ఒక 20 నిమిషాల పాటు అస్సలు ఓపెన్ చేయొద్దండి మూతని. తర్వాత ఓపెన్ చేయండి, కరెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. చికెన్ బిర్యానీ ఏ రైస్తో చేసినా టేస్ట్ బాగుంటుంది. మనం చేసే విధానమే కొద్దిగా మారుస్తే సరిపోతుంది. చికెన్ ఏం అలగదు రైస్ మారుస్తే. ఇంట్లో రైస్తో కూడా చేయొచ్చు. నేనైతే ఇంట్లో రైస్తోనే చేశాను. ఈ రైస్ కొద్దిగా లావు ఉంటుంది, అంటే ఇది మాకు పండిన బియ్యం కదా, అందువల్ల. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారు కదా చికెను ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకొకసారి కూడా చేపించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి.